ఆల్కహాల్ డీ అడిక్షన్లో చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా కి హోమియోపతి ఏదైనా మనుష్యది బేసిక్ నేచర్ని చేంజ్ చేస్తుంది. సో ఎప్పుడు ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తారు, ఆల్కహాల్ డే టు డే అడిక్ట్ అయినప్పుడు వాళ్ళు డ్యూ టు సర్టన్ రీజన్స్, కొందరు ఎంజాయ్మెంట్ కోసము అడిక్ట్ అవుతారు, కొంచెం తీసుకొని అది ఇంక్రీజ్ అవుతా పోతుంటుంది. కొంచెం ఏదైనా ఫ్యామిలీలో స్ట్రెస్ ఉండబట్టి అడిక్ట్ అవుతారు. సో ఇది ఏ కారణం వల్ల ఓవరాల్ హిస్టరీ ఎప్పుడు మనం తీసుకొని ఆ పర్టికులర్ పర్సన్స్ది నేచర్ ఎలాగా ఉంది అప్పుడు ఆ సిమిలిమం ఇస్తే ఖచ్చితంగా డీ అడిక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఆ పర్సన్ది స్వభావము ఏది ఉంది బిఫోర్ అడిక్షన్ ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది మెడిసిన్. అంటే మీ దగ్గర తీసుకొస్తే ముందుగానే వాళ్ళ అంటే ఏం జరిగింది వీళ్ళలో అనేది కాజ్ ముందు మీరు చూసుకుని ఆ తర్వాత దీనికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాజ్ మనము ఓవరాల్ హిస్టరీ ఎప్పుడు తీసుకుంటాం కదా, ఎలాగ ఉండే పర్సన్ ఇప్పుడు ఎలాగుంది, ఇంట్లో ఎన్వైరన్మెంట్ ఏముంది, దేనివల్ల ఇది చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు. ఫ్రీ ఉన్న పర్సన్ ఎప్పుడు ఏదానికన్నా అడిక్ట్ అవుతారు. సో వాళ్ళకి ఏది రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇవి అన్ని చేంజెస్ రెస్పాన్సిబిలిటీ ఇడుస్తారు కదా. అడిక్ట్ అయినప్పుడు సర్టన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఏదైనా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఇది చేయాలి. సో ఇవి జో ఉంటుంది స్వభావం, ఇవి మారుతాయి డైలీ. ఓన్లీ డ్రింక్ చేసినప్పుడు అన్నీ మర్చిపోతారు. దట్ ఈస్ జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది. సో ఇలాగా ఈ జో స్వభావం ఉంటుంది కదా, ఓవరాల్ మొత్తంకి డీటెయిల్గా హిస్టరీ, ఫ్యామిలీ పర్సన్స్తో హిస్టరీ కరెక్ట్గా తీసుకొని మెడిసిన్ ఇచ్చినప్పుడు అది బ్యాక్ టు నార్మల్ వస్తారు.